महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కుంభరాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. కుంభరాశి వారికి సంబంధించి దేవగురువు బృహస్పతి యొక్క వక్రం అక్టోబర్ 9వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క ఫిబ్రవరి వరకు 4 నెలల పాటు జరగడం. సో ముఖ్యంగా ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్, లార్జ్ ప్లానెట్ అంటే ఒక రాశిలో అన్ని గ్రహాల కంటే అంటే సంవత్సరం పాటు ఎక్కువ కాలం నడిచే గ్రహాల్లో జూపిటర్ ఒకటి. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఎక్కడుంటే ఆయన దానికి వృద్ధి చేస్తాడు. సో ఇక్కడ కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఆయన ఈ మృగశిర నక్షత్రం మీదుగా రోహిణి నక్షత్రం మీదుగా ఆయన వక్రం చేసుకుంటూ అక్కడ రోహిణి నక్షత్రం దగ్గర వక్రత్యాగం చేస్తారు. సో అలాగే ఈ రాశికి చతుర్థ స్థానంలో ప్రస్తుతం గురువు గారి యొక్క ట్రాన్సిట్ జరుగుతుంది. ఎప్పుడైతే మే 2వ తారీఖు నుంచి కూడా గురువు గారు ఇక్కడ చతుర్థ స్థానంలోకి అలా ఎంటర్ అయ్యారో వీళ్ళకి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సో అలాగా 4th హౌస్లో జూపిటర్ యొక్క ట్రాన్సిట్ అనేది స్టార్ట్ అవటం. మెయిన్ వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఇన్ యువర్ డొమెస్టికల్ అట్మాస్ఫియర్, గృహ పరిస్థితులకి సంబంధించి ఇంటికి సంబంధించి మరమ్మతుల గురించి, ఇంటి ఓనర్ గురించి కావచ్చు, ఇంటి పరిసరాలకి సంబంధించి కావచ్చు, వాహనాల గురించి కావచ్చు, ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ గురించి కావచ్చు, వీళ్ళ పూర్తిగా వీళ్ళ థింకింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇంటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ 4th హౌస్లోకి ఎప్పుడైతే ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అలా 4th హౌస్లోకి ఎంటర్ అయ్యారో కొంచెం ఇంటికి సంబంధించి వాహనాలకు సంబంధించి కొనుగోలు విషయం కానీ, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, నూతన గృహాలకి సంబంధించిన ప్రణాళికలు, ప్లానింగ్లు చేసుకునే విషయంలో కానీ, సో ఉన్న ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి ఎక్కువగా వీటి విషయాల్లో హ్యాపీనెస్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా ఉండే ఆస్కారం అంట. సో ఒక పక్క ఇంటికి సంబంధించిన గొడవ, ఇంకో పక్క ఉద్యోగంలో ఒత్తిడి. సో ఈ రెండు కూడా ఒక మిక్స్డ్ రిజల్ట్స్లోగా వీళ్ళకి చాలా వరకు కూడా వీళ్ళ హ్యాపీనెస్ని ఆన్ అండ్ ఆఫ్ చేసి ఇవాళ నవ్వామంటే రేపు ఆ నవ్వు ఉండదు, పోనీ మానేద్దామా అంటే మానేద్దాం అనుకున్న టైప్లో మళ్ళీ ఏదో ఒక అమ్మయ్య అని గాలి పీల్చుకునేటట్టు ఉండడం వీళ్ళకి. సో ఇలాగా వీళ్ళ యొక్క సిచ్యువేషన్ వెన్ ద జూపిటర్ ప్లానెట్ ఈజ్ ట్రాన్సిటింగ్ ఇన్ 4th హౌస్, కేంద్ర స్థానంలో గురుడు చతుర్థ స్థానంలో, విచ్ రిప్రజెంట్స్ హ్యాపీనెస్, ఆనందానికి సంబంధించిన హౌస్లో ఈ యొక్క గురుడు యొక్క సంచారం మేజర్గా వీళ్ళకి చాలా వరకు కూడా హ్యాపీనెస్ ఇన్ యువర్ మీ యొక్క ఆనందం అనేది ఆన్ అండ్ ఆఫ్గా ఉంటాం. సో ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ అక్టోబర్ 9వ తారీఖు నుంచి కూడా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇలా 4వ తారీఖు వరకు కూడా అక్టోబర్ 9 నుంచి దరిదాపు 4 నెలల కాలం పాటు మేజర్గా గురువు గారు ఇక్కడ రెట్రోగ్రేషన్ మోషన్లోనే చతుర్థ స్థానంలో కుంభరాశి వారికి ఉంటాం. సో ఇంకా ఇంటికి సంబంధించి మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ యొక్క 5 నెలల్లో ఇంటికి సంబంధించి వీళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ప్రాపర్టీస్కి కానీ వాహనాలకి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకుని ఉన్నా, సో ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 4 నెలల్లో ఒక హెక్టిక్ ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ లేదు ఈ వాహనం మనకి బాగాలేదు కాబట్టి ఇంకోటి తీసుకోవాలి, లేదు ఒకటి ఉన్నా కూడా ఎప్పుడు జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ అని చెప్పుకున్నాం, ఒక వాహనం ఉన్నా ఇంకో వాహనం కొంటాం. సో ఇక్కడ వాహన ప్రాప్తి ముఖ్యంగా ప్రాపర్టీస్ రిలేటెడ్గా, సో లేదు ఈ ఇల్లు బాగోలేదు ఇలాంటి ఇంకో ఇల్లు మారాలి, అది ఒక రకమైన స్థిరత్వం అనేది కోల్పోవటం. స్థిరత్వం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి స్థాన చలనాలు అనేవి ఎక్కువగా ఈ 4 నెలల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. స్థిరత్వం అనేది లేకపోవడం దానివల్ల ఎక్కువగా వీళ్ళు ఎక్కువ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. జాబ్లో ఎంత టాలెంట్ చూపించు, ఎంత చెయ్యి, ఇంకా ఏం చేయగలరని అడుగుతాడు ఈ టైంలో. ఒరే మనిషివా ఇంకేమన్నారా ఆయన, నువ్వు ఇంకెంతకంటే ఏం చేస్తాను రా బాబు, నాకున్న టాలెంట్ మొత్తం చూస్తుంటే అన్నట్టు మీరు లోపల మీ ఇన్నర్ ఆత్మారాముడు ఉంటాడు కదా, ఇన్నర్ ఆత్మారాముడి ఫీలింగ్ అనమాట. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, కంగారు పడకండి.
మా టీఆర్ గారు ఎప్పుడో చెప్పారా మీరు ఇలాంటివన్నీ చెప్తారని. అంటే వాళ్ళ మీద ఏదో ఒత్తిడి ఉంటుంది, వాళ్ళ మీద ఏదో వచ్చిన ఒత్తిడిని ఇంకా రుద్దడం కోసమో, లేకపోతే వాళ్ళు ఇంకా మెప్పు పొందడం కోసమో, వీళ్ళని రుద్ది నేను పని చేస్తున్నాను అనడం కోసమో ఈ టైంలో మీ మీద ఇక్కడ 4th హౌస్లో జూపిటర్ రెట్రోగ్రేషన్ ఉన్నాడుగా, మీకు మానసిక ప్రశాంతత కొంచెం డిస్టర్బ్ అవ్వాలి. ఎలాగా డైరెక్ట్ అనే ఆస్పెక్ట్ 10th హౌస్ మీద ఉంది, ప్రొఫెషన్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఉంటుంది. సో అక్కడ లేదు ఇవాళ ఇక్కడ కూర్చోంటాడు, రేపు అక్కడ కూర్చోంటాడు, ఏంట్రా నాన్న ఒక సీట్ ఏర్రా నాకు కనీసం, లేకపోతే ఇంటికి సంబంధించి వీళ్ళు చూద్దాం వీళ్ళు చూద్దాం అని కొంచెం ఈ ట్రాన్సిట్లో ఈ యొక్క తిరుగుడు ఎక్కువ ఉంటుంది. అంటే ఎంటైర్గా గృహ వాతావరణానికి సంబంధించి, గృహానికి సంబంధించిన రినోవేషన్ గురించి, గృహపరమైన మరమ్మతుల గురించి, ఇంటికి సంబంధించి ఎదుర్కొన్న సమస్యల గురించి, వాహనాల గురించి చర్చించుకునే విషయాల్లో కొనే వాటి గురించి ముఖ్యంగా ఈ 4 నెలల్లో మీరు ఎక్కువ ఫోకస్ పెట్టడం. సో ఓకే, కొనాలి అనుకుంటే కొనేయటం, మారాలి అనుకుంటే మారిపోవడం. సో ఇలాంటివన్నీ కూడా ఈ 4 నెలల్లో ఎక్కువ మీకు స్ట్రెస్ని, ప్రెషర్ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడైతే ఈ కుంభరాశి వారికి జనరల్గా ఏలినాటి శని నడుస్తుంది, రాశిలో ఉన్నాడు ఆల్రెడీ శని, ఆయన ఒకళ్ళు వక్రంలో ఉన్నారు రాశిలో. అసలే శని రాశిలో వక్రం ఉన్నారా నాకు, ఆయన నవంబర్ 15 దాకా శని వక్రంలో ఉంటారు, ఈయన మళ్ళీ ఫిబ్రవరి దాకా ఉంటారు. అంటే గురుడు శని ఇద్దరు కూడా వక్రించడం ఒకేసారి. రాశిలో శని వక్రం ఒక పక్క మనకి ఆల్రెడీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉండటమో, ఆరోగ్యం సహకరించడమో, ఏదో చిన్నపాటి ఇష్యూస్ ఉండొచ్చు. ఈ చతుర్థంలో గురువుడు కూడా ఇక్కడ వక్రించడం వల్ల మానసిక ప్రశాంతత కొంచెం డిస్టర్బ్ అయినట్టు, వీటి విషయాల్లో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు గృహపరంగా ఎదురవుతున్న సబ్ డిస్టర్బెన్సెస్కి సంబంధించి ఓకే దీనిలో ఏం రీట్యూనింగ్ చేసుకోవాలి, ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఏది మనం ఇంకా స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని విషయంలో కొంచెం ఇక్కడ జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయంలో కూడా. సో ఇక్కడ వాళ్ళు సరిగ్గా మనంత ప్రొఫెషన్ ఎంత బాగా మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఈ టైంలో ఈ యొక్క గురుడి వక్రం కేంద్రాధిపత్య దోషంలో ఉండటం వల్ల కొంచెం రెట్రోగ్రేషన్, కొంచెం జాబ్లో కూడా స్థాన చలనాలు ఇలాంటివి కొంచెం ఏర్పడే ఆస్కారాలు. సో వాటి వల్ల గృహాలు, మనం జాబ్ మారాము, జాబ్ చేంజ్ అయ్యిందంటే మరి ఇల్లు కూడా మార్చాలి కదా. సో దీని పరంగా అంటే జాబ్కి ఇంటికి లింక్ ఉంటుంది ఇక్కడ. సో బీ ప్రిపేర్డ్. సో ఇది ఎంటైర్గా చెడు అంటే చెడు కాదు, మంచి అంటే మంచి కాదు, న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తాడు చతుర్థంలో గురుడు. సో కాబట్టి వాహనాలు కొనటము, ప్రాపర్టీస్ అమర్చుకోవటము, సో ఇంటికి సంబంధించి ఎక్స్పెరిమెంట్లు చేయడము, ఏదైనా ఇల్లు తీసుకుందాము అనుకున్న దానికి డీప్ లెవెల్లో రీసెర్చ్ చేయడానికి ఈ టైం ఉపయోగపడుద్ది, తప్పేం లేదు కదా. కాకపోతే ఏంటంటే కొంచెం మానసిక స్ట్రెస్ ఉంటుంది, మీ యొక్క మానసిక ప్రశాంతత ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది అంతే. సో ఇంకా మనం వీక్లీ మంత్లీలో కూడా చెప్పుకుందాం ఎప్పుడు ఎలా జరుగుద్ది అండి, మిగతా ట్రాన్సిట్లు కూడా వాటి గ్రహాల ప్రభావం కూడా చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి అది కూడా ఫాలో అయితే సరిపోద్ది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.